అంటే మీ చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గమే, మీకు ఉండే డిఐజీ కమ్మ సామాజిక వర్గమే, మీరు కమ్మ సామాజిక వర్గమే. అంటే ఒక బీసీ ఎమ్మెల్యే అంటే అంత చులకనా మీకు? ఇంత అనగదొక్కుతారా మీరు? ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్రంలోనూ ఉందా? తెలిసిపెట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక నేను 2 ఏళ్ళు అయింది. ప్రోటోకాల్ ఏం పాటిస్తున్నారు మీ అధికార పార్టీ? నాకు ఏమి నిధులు ఇస్తున్నారు? ఎక్కడన్నా ప్రోటోకాల్ పాటిస్తున్నారా? నీకైతే నువ్వు ఏమి గెల్లా, నీకు ఉన్న ఇన్ఛార్జ్ అంటే ఒక కాన్షియస్కి ఇన్ఛార్జ్ ఇచ్చిన అంతే. నీకు ఇన్ఛార్జ్ ఏం హక్కు ఉందని వెనుకొక పోలీస్ జీపు, మధ్యలో ఒక పోలీస్ జీపు, ఒక సిఐ, 2 ఎస్ఐలు, ఒక సిఐ, ఒక 20 మంది పోలీస్ డిపార్ట్మెంట్. నీకేం అర్హత ఉందని నీకు ప్రోటోకాల్ వచ్చింది? నేను ఎమ్మెల్యే గెలిచిన ఒక్క కానిస్టేబుల్ లేదు. ఎక్కడన్నా ఇస్తున్నారా? ఆలూరులో దాదాపు 4-5 వేల మంది మా వైసీపీ నాయకులు వచ్చింటే ఒక కానిస్టేబుల్ అని మాకు ఇచ్చినారా ప్రోటోకాల్? నీకే నువ్వు ఎక్కడ పోతే అక్కడ సైరన్ మోక్క నువ్వే మంత్రా? నీ మంత్రి హోదా ఇచ్చిందిరా నీకేమన్నా? సైరన్ మోక్కని మేము పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చాకి ఏం హోదాని మీకు ప్రోటోకాల్ ఇస్తున్నారు? నాకెందుకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు? ఓనే అది కానీ ఇచ్చిపెట్టు, మేమేదో పట్టించుకోలే. డిపార్ట్మెంటు పిఆర్ డిపార్ట్మెంట్ ఏమన్నా, డి గారు ఏమన్నా నువ్వు సీసీ రోడ్లు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఏమన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఉందా? నేను ప్రోటోకాల్ కాదు, నీకేం ప్రోటోకాల్ ఉందని నాకు ఇన్ఫార్మ్ చేసినావు? ఆర్డబ్ల్యూఎస్ డిఎల్ ఎవరైనా కానీ, ఎంపీడీలో ఎవరైనా కానీ, ఎంఆర్ఓలో ఎవరైనా కానీ ఏమన్నా నాకు ప్రోటోకాల్ ఇస్తున్నారా? ఒక పంచాయతీ సెక్రటరీ నాకు ఇన్ఫార్మేషన్ చేయట్లేదు అంటే బీసీ నాయకులు ఎమ్మెల్యే ఉండదని ఇంత అనగదొక్కుతారా మీరు? ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్రంలోనూ ఉందా? నేను మిమ్మల్ని ఎందుకు మాట్లాడకూడదని ఎన్నాళ్ళు ఓపిక పడుతున్నాను, అయినా కానీ మీరు నేను ఊకినే ఉండాలని మీరు ఇంకా రెచ్చిపోతున్నారా మీరు? అంటే ఓ బీసీ నాయకులైనా మీరంతా కమ్మ సామాజిక వర్గం మేము ఉండామని మా దౌర్జన్యం నడుస్తుందనే? అంటే మీ చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గమే, మీకు ఉండే డిఐజీ కమ్మ సామాజిక వర్గమే, మీరు కమ్మ సామాజిక వర్గమే. అంటే ఒక బీసీ ఎమ్మెల్యే అంటే అంత చులకనా మీకు? అదేవిధంగా నీ బర్త్డే రోజు పక్కన జిల్లా కాన్స్టిట్యున్సీ ఒక ఎమ్మెల్యే మీదకి, ఆయనకి బీసీ ఎమ్మెల్యే, ఆయన మీదకి మీరు బండి మీద బాణాలు వేసిస్తారు మొన్న. అది అంటే మీకు బీసీలు అంత చులకనా? అంటే ఎమ్మెల్యే కాదైనా ఏమైనా జరిగితే దానికి నిన్న నాకు అరికేరులో కొంతమంది నన్ను అడ్డుకునేకపోయినారు. ఎందుకు అది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే అడ్డుకుంటారు, అట్లా అదే పనికి చేపించింది కాదు. అది ఏడుంది నీకు? ఎక్కడ నేను పోయి అసెంబ్లీకి పోయి ఏం చేయాలా? అసెంబ్లీలో ఏం మాట్లాడాలి మేము? ఇక్కడే లోకల్లోనే లేదు. లోకలే ఉందా? మాకేమన్నా ఉందా? ప్రోటోకాల్ ఉందా? నీకేం ప్రోటోకాల్ ఉందని నీకు అంతమంది పోలీసు డిపార్ట్మెంట్ వస్తారు, నాకెందుకు లేదు? చెప్పండి మీరు సమాధానం చెప్పాలా? ఊగినే అసెంబ్లీలో పోడు జీతం తీసుకుంటా అంటే మీ చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాలు పోయినసారి 2020 నుంచి 21 నుంచి ఏమో అసెంబ్లీలోకి పోలే. మీ చంద్రబాబు నాయుడు జీతం తీసుకోవాలి, అడుగుపో మీ చంద్రబాబు నాయుడిని. జీతం మీ ఇంటి నుంచి ఇస్తారా? జీతం నాకేమన్నా మీ ఇంట్లో ఇస్తారా? గవర్నమెంట్ అది, గవర్నమెంట్ హక్కు ఇస్తారా అంతే. నువ్వు ఎవరు అడిగాకి నన్ను జీతం తీసుకుంటావని అడిగాకి? మీ చంద్రబాబు నాయుడు అడుగుకూడదా నువ్వా? సరే ఎందుకు తీసుకుంటావు? 3 ఏళ్ళు నువ్వు అసెంబ్లీకి పోలేదు కదా, ఎందుకు జీతం తీసుకుంటావు అని అడిగే పని లేదు. అడగాలి నీకేం హక్కు ఉందని నీకే ప్రోటోకాల్ వస్తున్నారు. ఎవరు నువ్వేం గెలిచినావు? నువ్వు ఏమన్నా మంత్రా లేదంటే ఓ ఎమ్మెల్సీనా? ఒకటి ఎమ్మెల్యేనువా? నాకెందుకు వెళ్ళలేదు ప్రోటోకాల్? అంటే మేమంతా బీసీలు మీ కాళ్ళ కింద ఉండాలా? అంటే బీసీ ఎమ్మెల్యే అంటే అంత సులభన మీకు? మీ సామాజిక వర్గంకి ఎస్పీ గారు ఉన్నారా లేదా? ఎస్పీ గారు ఆయన చూస్తున్నారా లేదా? ఒక ఎమ్మెల్యేకి ఒక కానిస్టేబుల్ పంపారు, ఓ డిఐజీ ఉన్నావు, ఒక ఎమ్మెల్యేకి ఒక ఏ ఊరికి పోయినా ఒక గ్రామానికి పోయినా ఒక కానిస్టేబుల్ లేదు. అంటే ఆమెకి ఏ ఊరికి పోతే బ్రహ్మరథం పడతారా పోలీసు వాళ్ళు? ఇదేనా మీ బీసీలకి ప్రాధాన్యత ఇచ్చా మీ కూటమి ప్రభుత్వం? ఇదేనా మీ
ఇదే రాజ్యాంగంలో ఇచ్చింది ఇదేనా? రాజ్యాంగంలో ఇచ్చింది అది. రాజ్యాంగంలో ఏం చెప్పినారు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా? మీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మీ పరిపాలన నడుస్తుంది. అయినా మేము పట్టించుకోలేదు. అయినా మీరు మీ భర్త నువ్వు యాడికి పోతే ఆడికి. నేను ఎందుకంటే ఇన్నాళ్ళు మీ గురించి ఎక్కడ మాట్లాడలే. మీరు ఈరోజు ప్రతి పది ఎక్కడ పోయినా నా గురించే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు నా గురించి? మీకు తెలుదా మేమేమి ప్రిఫరెన్స్ ఇస్తున్నామని? మీకు తెలుదా? ప్రోటోకాల్ ఏమి ఇస్తున్నాం మీకు తెలుదా? ఎవరు నడుపుతున్నారో తెలుదా? ఇక్కడ షాడో ఎమ్మెల్యే ఎవరైనా తెలుదా? జనాలకు తెలుదా? మీకు తెలుదా? ఏం చేస్తున్నారు అనేది మళ్ళా ఎత్తుపడుస్తారా? నన్ను గ్రామాల్లో తిరుగుతా, నేను ప్రతి గ్రామంలోకి పోతా, ప్రతి గ్రామం సమస్య తెలుసుకుంటాను. నేను సమస్యను తెలుసుకునే పనే తెలుసుకొని నేను ప్రతిపక్షంలో విమర్శించేది. నా పని విమర్శించేది. ఏ గ్రామానికి పోయినా నేను అన్ని గ్రామాలు తిరుగుతాను. ఏ గ్రామానికి పోయినా నీళ్ళే. నీళ్ళు ఎట్లా ఇడుస్తున్నారు మీరు? మీ కూటమి ప్రభుత్వం ఎక్కడ నీళ్ళు ఇడుస్తుందా? నీళ్ళు ఉన్నాయి, రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నాయి, అయినా తాగేకి నీళ్ళు లేవు. తాగేకి నీళ్ళు తీసేకి లేదు. ఎక్కడ ఏ గ్రామానికి పోయినా తాగనీరు సమస్య. మన ఉలేబడికి పోయినా నిన్న అందరూ వచ్చినారు నీళ్ళు లేవని. ఎందుకు? నేను గ్రామాలకు తిరుగుతున్నాను కదా, సమస్య తెలుసు. మీరు గ్రామాలు తిరగట్లేదు. మీరు ఏ గ్రామం తిరుగుతున్నారు? ఏ సమస్యలు మీకు తెలుసు? ఎన్ని వేల కోట్లు వేసినారు నిధులు? రా తీసుకోదరా, పొద ఎక్కడ ఉన్న నిధులు మీరు ఏం చేసినారు? రాని గ్రామాల్లో పోదామండి, మీ అభివృద్ధి చూపిస్తాను. నేను వస్తాను. నేను ప్రతిరోజు గ్రామంలోనే తిరుగుతా. ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే ఉన్నా. నేను గత 10 రోజుల నుంచి ఇన్ఛార్జి జ్యోతమ్మ పదే ఎమ్మెల్యే ఏం చేసినాడు, అసెంబ్లీకి పోలే ఎమ్మెల్యే అనే మాట మాట్లాడుతుంది ఆయమ్మ. అసెంబ్లీకి పోయేకి రెడీగా ఉన్నామమ్మా జ్యోతమ్మ అక్క గారు. మేము మీ చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా మీ అయ్యన్న పాత్ర స్పీకర్ ఉన్నారు చూడు, ఆయనకి చెప్పండి, మా అధినాయకుడు మాకు అసెంబ్లీలోకి వస్తే టైం కావాలంటున్నాడు. మీ స్పీకర్ అయ్యన్న పాత్ర ఏం చెప్తున్నాడు? మీరు ఒక సాధారణ ఎమ్మెల్యే ఇచ్చేది 2 నిమిషాలే, వస్తేరా పోతే పని లెక్కలో మాట్లాడతారు. 2 నిమిషాలకు పోయి అసెంబ్లీలో ఏం చేయాలి మేము? ఏం మాట్లాడాలి? ప్రజల సమస్యలు ఏం తెలుసు? ఏం చెప్పాలి మేము? ఆడ కనీసం మాకేరా అర్ధగంట 3/4 గంట ఇస్తే సమస్యలు ఎన్నిగా ఉన్నాయి. ఆ సమస్యలు చెప్పాలంటే టైం ఇవ్వాలి కదా. అంటే మేము అసెంబ్లీలో పోయి ఊకనే మీ నాయకుల మొక్కలు చూసుకుంటూ నిలబడాలా? మీ పవన్ కళ్యాణ్ది, మీ లోకేష్ గారిది, మీ చంద్రబాబు నాయుడుకి చూసుకుంటే మీ మొక్కలు చూసుకుంటూ నిలబడాలా? ఏం చేయాలి మేము అసెంబ్లీలో పోయి? అసెంబ్లీలో ఈడ ప్రోటోకాల్, ఈడ లోకల్లో అక్కడ ఇడిచిపెట్టు. అసెంబ్లీ కథ మీ నాయకులు అట్లుంది. ఈడ నువ్వా ఒక వార్డు మెంబర్ కానీ పోటీ చేయలేదు. నువ్వు నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినారు అంటే ఎందుకు ఇచ్చినారంటే మీ సామాజిక వర్గం, మీ చంద్రబాబు నాయుడు మీ సామాజిక వర్గమే, ఇడుండే డిఐజీ ఆయన మీ సామాజిక వర్గమే, నువ్వు అదే సామాజిక వర్గమే. మీకి ప్రోటోకాల్. నేను ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను ఎన్నుకోబడ్డారు. ప్రజల్లో నిన్న పోయి తిరిగి ప్రజల్లో ఎన్నుకున్నా నేను. ఎందుకంటే నేను గత మా ప్రభుత్వంలో జెడ్పీటీసీ చేసినా నేను. మీరు పదే జెడ్పీటీసీ ఏం చేసినావు అంటావు. జెడ్పీటీసీకి ఎన్ని కోట్లను తెలుస్తారు? మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఒక మండలానికి ఒక జెడ్పీటీసీ. అదేవిధంగా అప్పుడు నేను జెడ్పీటీసీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడున్న గుమ్మనూరు జిల్లా మంత్రి గారు నన్ను దూరం పెట్టేశా. నేను ఏం చేయాలి? నేను పదే మీరు తెలుసు, మీకు అన్ని